ఏఐని దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు. దానితో ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం దాగి ఉందని మరోసారి రుజువైంది. కృత్రిమ మేధను ఉపయోగించి ఏకంగా సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్టుగా తెలంగాణ టీడీపీ నేతలను మోసం చేశాడు సైబర్ నేరగాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమా పిఏనని, సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. కాసేపటికే ఉమాలా వీడియో కాల్ చేసి తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయండి అంటూ 3 ఫోన్ నెంబర్లు పెట్టి ఫోన్పేలో నగదు పంపాలని సూచించాడు. వారు నిజమని నమ్మి 35,000 పంపారు. మొన్న 7వ తేదీన దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇప్పిస్తానన్నాడు. దీంతో చంద్రబాబు మాట్లాడతారని చెప్పాడు. కాసేపటికే వీడియో కాల్లో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడాడు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి పార్టీ బీఫామ్లు ఇప్పిస్తానని చెప్పాడు. విజయవాడలో హోటల్లో దిగమని సలహా ఇచ్చాడు. ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని, వారి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పాడు. సత్తుపల్లి నుంచి 18 మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడ వచ్చి హోటల్లో దిగారు. సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేసి చంద్రబాబు దగ్గరికి 8 మందికి అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10,000 ఇవ్వాలనడంతో వారికి అనుమానం వచ్చింది. ఈలోగా హోటల్ సిబ్బంది భోజనాల బిల్లు కట్టాలని పట్టుబట్టడంతో వారు గొడవపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడారు. చివరికి ఆ వీడియో కాల్ ఏలూరు జిల్లా వాసి భార్గవ్ నుంచి వచ్చిందని తెలుసుకున్నారు. ఫిర్యాదిస్తే పరువు పోతుందని చెప్పి నేతలు వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఏఐని దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు. ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం దాగి ఉందని ఇప్పుడు ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. ఏకంగా సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగా చేసి తెలంగాణ టీడీపీ నేతలను డబ్బులు తీసుకుని మోసం చేశాడు సైబర్ నేరగాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమా పిఏనని, సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. కాసేపటికే ఉమలా వీడియో కాల్ చేసి తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయండి అంటూ 3 ఫోన్ నెంబర్లు పెట్టి వాడికి నగదు పంపించుకున్నాడు. వారు నిజమనుకుని